నార్మల్‌గా ఇక్కడ హస్బెండ్‌ని చంపిన కేసెస్ అన్నీ గూడా ఏదైతే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకొని చంపిన కేసెసే. హ్మ్. మనం చూసుకుంటే సరూర్ నగర్‌లో ఇన్సిడెంట్ చిట్టి అని చెప్పి టాపిక్ చాలా హాట్‌గా అయిపోయిందనమాట. హాట్ టాపిక్ లాగా అయిపోయింది. హ్మ్. సో, ఆ ఇన్సిడెంట్ చూసుకున్నా గూడా ఆమె ఫోన్‌లో ఓయో లిస్ట్‌లో చూస్తే లిస్ట్ చాలా పెద్దగుందంట. అంటే ఆమె హరీష్ అనే పర్సన్‌తో ఎళ్ళిందా, చాలా మందితో ఎళ్ళిందనే క్లారిటీ లేదు. హ్మ్. ఇక్కడ ఏంది అంటే ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ వల్ల వీళ్ళ జీవితాలను నాశనం చేసి హస్బెండ్‌ని చంపేయడం జరుగుతుంది. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్న తర్వాత మర్చిపోయి నడిపించిన కపుల్స్ చాలామంది ఉన్నారు. బయటికి వస్తే పరువు పోతది అని చెప్పేసి, ఏదైతే పిల్లల కోసమనో, లేకపోతే పరువు కోసం అని చెప్పేసి, వాళ్ళ డివోర్స్ ఎట్లా తీసుకుంటారు అని అంటే, ఇంట్లో ఉండే డివోర్స్ తీసుకుంటారు. అవతల ఒక రూమ్‌లో, ఇవతల ఒక రూమ్‌లో. హ్మ్. 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది అని అంటే, పిల్లలు ఒక రూమ్‌లో పడుకుంటారు. ఒక బెడ్‌రూమ్‌లో హస్బెండ్, ఒక బెడ్‌రూమ్‌లో వైఫ్ పడుకుంటారు. సో, వాళ్ళు ఏంది అని అంటే, ఫ్యామిలీ డివోర్స్ ఏంది ఓన్లీ హౌస్ డివోర్స్ తీసుకున్నారు. సో, వాళ్ళు సమాజానికి డివోర్స్ తీసుకోలేదు. హ్మ్. బట్ ఇంట్లో మాత్రం డివోర్స్ తీసుకున్నట్లే. వాళ్ళ మధ్య ఎట్లాంటి ఆప్యాయతలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇలాంటి కపుల్స్ కూడా ఉన్నారు సార్? ఇట్లాంటి కపుల్స్ అనేది చాలా మంది ఉంటారు మ్యామ్. అండ్ అదే కాకుండా నార్మల్‌గా ఇప్పుడు సరే వీళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కొన్ని ఏదైతే చాలామంది హస్బెండ్స్ గానీ ఎవరైనా సో, ఫ్యామిలీ మొత్తం వాళ్ళే కాబట్టి లీడ్ చేసేది. ఏదైతే వైఫ్ మీద ప్రాపర్‌గా ఎఫెక్షన్ చూపియలేక బట్ ఇక్కడ వర్క్ చేసేది వాళ్ళ కోసమే. అవును. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అండ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ వల్ల. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఎప్పుడు జాబ్ పోతుందో అర్థం కాదు. ఎప్పుడు ఏ బిజినెస్ డౌన్ అయిపోతుందో అర్థం కాదు. అట్లా ఎట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాదు. సో, ఇవన్నీ కంపారిజన్ చేసుకొని వాడు ఏదైతే కష్టపడుతూ సో, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి ఇన్‌కమ్ జనరేట్ చేస్తా ఉంటాడనమాట. ఈ గ్యాప్‌లో వైఫ్ మీద ప్రాపర్ ఫోకస్ చేయకపోవడం, ఈళ్ళు ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి ఈమె కొంచెం నెగటివిటీగా ఫీల్ అయిపోయి, ఎవడో ఒక పర్సన్ వచ్చి కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ చూపియగానే అదేదో సీరియస్ లవ్ అనుకొని వాడికి కంప్లీట్‌గా అట్రాక్ట్ అయిపోవడం. సో, ఇయన్నీ ఇప్పుడు రీసెంట్‌గా ఆంటీలే ఎక్కువైపోతుర్రు అనమాట. ఇట్లా అట్రాక్ట్ అయిపోయి ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళై 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లాంటోళ్ళు ఎక్కువుర్రు. మన రీసెంట్‌గా సరూర్ నగర్ ఇన్సిడెంట్ చూసుకున్న ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. అండ్ అదే కాకుండా రీసెంట్‌గా మనం ఒక నదిలోకి నదిలోకి తోసేసిందంట. సో, ఫైనల్లీ పాపం లక్కీ పర్సన్ కాబట్టి వాడు బతికిండాడు. సో, బతికి వేరే వాళ్ళు కాపాడిర్రు. బయటికి తీసుకొచ్చిర్రు. సో, ఆ కేసులో కూడా ట్విస్ట్ ఏంది అనంటే, ఈమె వాడి మీద కేస్ అనేది ఫైల్ చేసింది. పోక్సో యాక్ట్ ప్రకారం. హ్మ్. పోక్సో యాక్ట్ ప్రకారం. ఎందుకు ఈమెకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడే మ్యారేజ్ చేశారంట. సో, ఈయన కేస్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈమెకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంది అని చెప్పేసి ఉల్టా ఈడి మీద కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి.